From the roots of Bharat to the eternal wisdom of Sanatan. This is Sanatan Chronicles. మన భారతదేశంలో చూస్తే లక్షల్లో దేవాలయాలు కనిపిస్తాయి. కాని కొన్ని ఆలయాల్లోని ఆ మూల విరాటును చూడగానే ఎందుకో అలానే నిలబడి చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా. అవును, ఈరోజు మనం దాదాపు 200 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆ పవిత్ర స్థలం తిరుమల యొక్క అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. అస్సలెందుకిలా? వందల కొద్ది శక్తివంతమైన ఆలయాలుండగా తిరుమలకు మాత్రమే ఎందుకంత ప్రత్యేక ఆకర్షణ? దీని వెనక కేవలం భక్తి మాత్రమే కాదండి, ఒక దైవిక వాగ్దానముంది. దాని మూలాల్లోకి వెళ్తేగాని మనకు ఆ విషయం అర్థం కాదు. ఆ వాగ్దానమేంటో తెలుసా? ఇదిగో ఇదే. కలియుగం మొత్తం నేనీ కొండపైనే ఉంటాను. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఇచ్చిన హామీ. మన 18 మహాపురాణాల్లో ఒకటైన స్కందపురాణంలోని వెంకటాచల మహత్యంలో ఈ మాట స్పష్టంగా ఉంది. అందుకే కలియుగంలో భక్తుల్ను కాపాడటానికి ఆయనే స్వయంగా ఇక్కడికి వచ్చారని మన ప్రగాఢ విశ్వాసం. సరే, మరి ఈ కథ ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు కాదు, కొన్ని కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. అసలు ఈ భూమిమీద యుగాలు ప్రారంభమైనప్పటినుంచి ఈ కథ మొదలవుతోంది. ఈ 7 కొండలు ఏర్పడటం వెనక కూడా ఒక పెద్ద దైవిక ప్రణాళికే ఉంది తెలుసా? తిరుమల చరిత్రను మనం అర్థం చేసుకోవాలంటే ఈ 4 యుగాల్లో ఏం జరిగిందో చూడాలి. ప్రతి యుగంలోనూ ఒక కీలకమైన ఘట్టం జరిగింది. సత్యయుగంలో వరాహస్వామి ఆవిర్భావంతో మొదలుపెట్టి త్రేత, ద్వాపర యుగాల గుండా ప్రయాణించి ఫైనల్గా కలియుగంలో శ్రీనివాసుడి రాకతో ఈ క్షేత్రం ఎలా పరిపూర్ణతను పొందిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అసలీ కొండలు ఎలా వచ్చాయి? హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని కాపాడిన తరువాత వరాహస్వామి ఆమె కోరిక మేరకు భూమిమీదే ఉండాలని నిర్ణయించుకున్నారు. మరి ఆయన నివాసమెక్కడా? అప్పుడు తన శయ్యాయన ఆదిశేషుడిని ఆజ్ఞాపించారు. వైకుంఠం నుంచి వచ్చిన ఆ 7 తలల ఆదిశేషుడే ఈ 7 కొండలుగా మారిపోయాడు వరాహస్వామికి నివాసంగా. అందుకే ఈ కొండలకు శేషాచలం అని పేరు వచ్చింది. ఆ శేషాచలం అడవుల్లో నిషాదుడు అనే ఒక వేటగాడు ఉండేవాడు. ఒకరోజు అతనికి ఒక వింతైన ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. ఏంటా అని అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ స్వయంభూగా వెలిసిన వరాహస్వామి విగ్రహం. అతని నిష్కల్మషమైన భక్తికి స్వామి ఎంతగానో మెచ్చి ప్రత్యక్షమై నిన్నే ఈ క్షేత్రానికి మొదటి రక్షకుడుగా నియమిస్తున్నాను అని చెప్పారు. అలా తిరుమలలో మొట్టమొదటి భక్తికి బీజం పడింది. సరే, కాలం గడిచింది. ఇప్పుడు మనం ద్వాపరయుగంలోకి వచ్చేశాం. ఈ యుగంలోనే పూజా విధానాలన్నీ ఒక పద్ధతి ప్రకారం జరగడం మొదలైంది. ఇది ఆలయ చరిత్రలోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. అప్పటిదాకా స్వామిని ఎలా పూజించాలే అనే దానిపై ఒక ఖచ్చితమైన రూల్ బుక్ లాంటిది ఏమీ లేదు. ఇది గమనించిన శ్రీ మహావిష్ణువు తన మానసపుత్రుడైన వైఖానసుడిని సృష్టించి పూజా విధానాలన్నింటినీ ఒక గ్రంథంగా రాయమని ఆదేశించారు. అలా వచ్చిందే ఈ వైఖానస ఆగమం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే వేల సంవత్సరాల క్రితం రాసిన అవే నియమాల ప్రకారం ఈ రోజుకి తిరుమలలో పూజలు జరుగుతున్నాయి. అమేజింగ్ కదా. ఇక వైఖానసుడితో పాటు రంగదాసు అనే భక్తుడు కూడా ఉండేవాడు. ఒకరోజు పూలకోసం వెళ్ళినప్పుడు గంధర్వులను చూసి అతని మనసు చలించింది. పూజ చేసే సమయంలో ఇలాంటి ఆలోచనలు రాకూడదని వైఖానసుడు చెప్పడంతో అతను పూజ చేసే అర్హతను కోల్పోయాడు. కాని అతని పశ్చాత్తాపాన్ని చూసిన వరాహస్వామి ఫరవాలేదు, వచ్చే జన్మలో నిన్ను ఒక గొప్ప రాజుగా పుట్టిస్తాను అని మాటిచ్చారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, కథలో ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు కథలో అసలైన ఘట్టానికొచ్చాం. ద్వాపరయుగం ముగిసి కలియుగం స్టార్ట్ అయ్యింది. ధర్మం పూర్తిగా క్షీణిస్తున్న సమయం. ఇలాంటి టైంలో భక్తులను కాపాడటానికి శ్రీ మహావిష్ణువు స్వయంగా భూమిమీదకు దిగివచ్చారు. అసలు విష్ణువు భూమిమీదకు రావడానికి కారణమేంటి? దీని వెనుక నారదుడి ఒక చిన్న నాటకముంది. భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించడానికి బయల్దేరాడు. బ్రహ్మను, శివుడిని శపించిన తర్వాత నేరుగా వైకుంఠం వెళ్లాడు. అక్కడ ఆదిశేషుడిపై పవళించి ఉన్న విష్ణువు వక్షస్థలంపై ఒక్క తన్ను తన్నాడు. విష్ణువు కోపపడకుండా మహర్షిని శాంతింపచేశాడు. కాని తన భర్తకు జరిగిన ఈ అవమానాన్ని లక్ష్మీదేవి అస్సలు భరించలేకపోయింది. ఆమె కోపంతో వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చేసింది. చూసారా, ఈ ఒక్క సంఘటనే
శ్రీనివాసుడి అవతారానికి దారితీసింది. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శ్రీనివాసుడు భూలోకానికి వచ్చాడు. శేషాచలం కొండల్లో ఒక పుట్టలో కూర్చొని తపస్సు మొదలుపెట్టాడు. శివుడు, బ్రహ్మ ఒక ఆవు దూడ రూపంలో వచ్చి ఆయనకు రోజు పాలిచ్చేవారు. ఇది గమనించిన ఒక పశువుల కాపరి పాలు నేలపాలవుతున్నాయని కోపంతో ఆవు మీద గొడ్డలి విసిరాడు. కాని ఆ దెబ్బ నేరుగా పుట్టలో ఉన్న శ్రీనివాసుడి నుదుటికి తగిలి రక్తం కారింది. ఆ గాయం వల్లే ఈరోజు మనం చూస్తున్న తిరునామం ధరించే సంప్రదాయం మొదలైంది. తన భక్తుడైన ఆ పశువుల కాపరి చావుకు కారణమైన చోళరాజుపై శ్రీనివాసుడు ఆగ్రహించాడు. రాక్షసుడుగా పుట్టు అని శపించాడు. కాని ఆ రాజు పశ్చాత్తాపంతో వేడుకోగా శాపాన్ని కొద్దిగా మార్చి, సరే, ముందు నువ్వు ఆకాశరాజు అనే గొప్ప రాజుగా పుడతావు. నీకు పద్మావతి అనే కూతురు పుడుతుంది. ఆ పద్మావతినే నాకిచ్చి పెళ్లి చెయ్యాలి అని వరమిచ్చాడు. ఇక్కడ్నుంచి కథ భూలోకంలోని సంఘటనలతో ముడిపడి ఆలయ నిర్మాణానికి దారితీస్తుంది. దైవిక ప్రణాళికలో ఇప్పుడు మానవులు తమ పాత్రను పోషించడం స్టార్ట్ చేశారు. శ్రీనివాసుణ్ణిదుటిపై గాయం వల్ల అక్కడ జుట్టు పోయింది. ఇది చూసిన నీలా అనే ఒక గంధర్వ యువరాణి వెంటనే తన జుట్టును కత్తిరించి స్వామికి అద్భుతంగా అతికించింది. ఆమె త్యాగానికి చలించిపోయిన శ్రీనివాసుడు, కలియుగాంతం వరకు నా భక్తులు నీ పేరుమీదే నాకు తలనీలాలు సమర్పిస్తారు అని వరమిచ్చాడు. చూశారా ఆ పురాతన కథే ఈరోజు లక్షలాది మంది తలనీలాలు సమర్పించటానికి మూలం. సరే, పెళ్లి ఖర్చుల సంగతేంటి? మానవ రూపంలో ఉన్న శ్రీనివాసుడు యువరాణి పద్మావతితో పెళ్లికోసం ధనవంతులకు దేవుడైన కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు. అప్పుడు స్వామి ఒక మాట ఇచ్చాడు, నా భక్తులే కలియుగంలో నీ అప్పును వడ్డీతో సహా తీరుస్తారు అని. అందుకే మన వెంకటేశ్వర స్వామిని వడ్డీకాసులవాడు అని కూడా అంటారు. మనం హుండీలో వేసే ప్రతి కాసు ఆ అప్పు తీర్చడానికే అని చాలామంది నమ్ముతారు. ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన విషయముంది. ఆలయాన్ని నిర్మించమని శ్రీనివాసుడు ఆజ్ఞాపించిన ఆ తొండమాన్ చక్రవర్తి ఎవరో కాదు, గుర్తుందా? సత్యయుగంలో మొదటి భక్తుడు నిషాదుడు, ద్వాపరయుగంలో పూజించే అర్హత కోల్పోయిన రంగదాసు, ఆ ఇద్దరి ఆత్మలే ఈ తొండమానుడుగా పునర్జన్మించాయి. అంటే ఒకే ఆత్మకు జన్మజన్మలుగా స్వామి సేవ చేసుకునే భాగ్యం లభించిందనమాట. సరే, కథ ఇప్పుడు క్లైమాక్స్కు వచ్చేసింది. భగవంతుడు తీసుకున్న ఆ ఫైనల్ డెసిషన్, ఆయన శాశ్వత రూపంలోకి మారిన ఆ క్షణం అదేంటో చూద్దాం. సాక్షాత్తూ విష్ణుమూర్తే తను కట్టించిన ఆలయంలో ఉన్నాడు. దేవతలే వస్తున్నారు అని తెలియగానే తొండమానుడికి అహంకారం పెరిగిపోయింది. ఒకరోజు రాత్రి స్వామి ఏకాంతంగా ఉన్న సమయంలో తనకేదో అవసరం పడిందని చెప్పపెట్టకుండా స్వరంగ మార్గం ద్వారా ఆనంద నిలయంలోకి దూరిపోయాడు. ఇది నిజంగా క్షమించరాని తప్పు. తొండమానుడి ప్రవర్తన చూసి భవిష్యత్తులో మరెవరూ ఇలాంటి పొరపాట్లు చెయ్యకూడదని శ్రీనివాసుడు ఒక చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇక మీదట నేను ఈ కొండమీద కేవలం శిలారూపంలోనే ఉంటాను. నా భక్తులందరినీ మరో డైమెన్షన్ నుంచి, నేరుగా వైకుంఠం నుంచి చూసుకుంటాను అని ప్రకటించి తన ఇద్దరు దేవేర్లతో కలిసి అక్కడికక్కడే శిలగా మారిపోయాడు. అందుకే ఈ రోజుకి మూలవిరాటు వక్షస్థలం మీద లక్ష్మీదేవి, పద్మావతీదేవి రూపాలు కనిపిస్తాయి. స్వామి శిలగా మారినా తాను వైకుంఠం నుంచే అన్నీ చూస్తానని చెప్పారు. అంటే ఏంటి? మనం తిరుమలలో గర్భగుడిలో స్వామిని దర్శించుకుంటున్నప్పుడు అదే సమయంలో మన కంటికి కనిపించని మరో లోకంలో దేవతలు కూడా మనతో పాటే ఆయన్ని పూజిస్తూ ఉంటారన్మాట. మానవులు, దేవతలు ఇద్దరూ ఒకేసారి ఒకే చోట కొలిచే ప్రదేశం కాబట్టి తిరుమలను కలియుగ వైకుంఠం అని పిలుస్తారు. అంటే మనం ఆ గర్భగుడిలో నిలబడినప్పుడు కేవలం ఒక రాతి విగ్రహాన్ని చూడటం లేదనమాట. అది మానవలోకాన్ని, దైవలోకాన్ని కలిపే ఒక గేటువే, ఒక ద్వారం లాంటిది. ఈ ఒక్క ఆలోచన మనకు లభించే ఆ కొన్ని క్షణాల దర్శనానికి ఇంత లోతైన అర్థాన్నిస్తుందో కదా.